నీవు నీ దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నావు? ధనాన్ని నమ్ముకునే వాడివిగా కనపడుతున్నావా? దేవుని యొక్క మాటలను నమ్ముకునే వ్యక్తిగా కనపడుతున్నావా? లోక సంబంధమైన వారు చెప్పే మాటలను నమ్ముకునే వ్యక్తిగా కనపడుతున్నావా? దేవుని సన్నిధిలో దేవునికి విధేయుడుగాను కనబడగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను గొప్ప ఆశీర్వాదమునకు ధనవంతునిగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధులు అంటున్నాడు కదా, ఏమన్నాడు తెలుసా అండి? ధనము మీద దృష్టి ఉంచొద్దు. ఎవరి మీద తెలుసా? నీకు బోధించేటువంటి, నీతో మాట్లాడే దేవుని మాటల మీద దృష్టి పెట్టావు. పేతురు పన్ను కట్టాల్సి వచ్చింది. ఆ పన్ను కట్టించుకునే వారు వచ్చి అంటున్నారు, ఎట్లాగే